నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్య ఉపాసకురాలు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? బాగున్నానన్నా. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఇకపై రెగ్యులర్ గా మాకు సమయం ఇచ్చి వీడియోస్ ఇవ్వాల్సిందిగా మనవి. తప్పకుండా కాంబినేషన్ చాలా ఇష్టం నాకు. థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా సమయస్ఫూర్తిగా అడుగుతుంటా ఏ విషయం క్వశ్చన్స్ అయినా. అలా అడిగినప్పుడు ఏమవుతుందంటే చాలా విషయాలు చెప్పాలనిపిస్తుంది. అందుకని ఖచ్చితంగా నాకు ఇంట్రెస్ట్ తప్పకుండా వస్తాను. వాగ్దేవి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మొదలు పెడదామండి. తప్పకుండా. జూలై 1వ తారీఖు ఈ రోజు రాశి ఫలాలతో మీరైతే చాలా బ్యూటిఫుల్ గా, ఎందుకంటే మీరు అనాలిసిస్ లో కూడా ఉన్నారు. అంటే జాతకాలు చెప్పేయటమే కాదు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది కొన్నేళ్ల బట్టి మీరు పరిశోధనలోనే ఉన్నారు కాబట్టి రాశి ఫలాలు కూడా డెఫినెట్ గా చాలా అక్యురసీ వస్తుంది మీరు చెప్పేటటువంటి విధానంలో. రైట్. ఇక జూలై 1 నుంచి చూసుకుంటే రకరకాల మార్పులు, అటు కాలసర్ప దోషంలోనే ఇప్పుడు గ్రహస్థితి ఉంది అని చెప్పుకోవచ్చు. అలాగే శని యొక్క వక్రం ఉంది, గురువు యొక్క అతిచారం ఉంది, మళ్ళీ కుజుడి వక్రం ఉంది. ఇట్లా రకరకాల గ్రహస్థితి. ఏమిటి ఇంత అలాగా మూకమ్మడి దాడి అంటారు కదా, అలానే ఉందా అనిపిస్తోంది. మరి ఏంటి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది? ఈ విషయాలన్నీ ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా. అయితే మనకి గ్రహాల అనుగ్రహం లేదు అని అనుకుంటున్నాం కదా. దీనికి కారణం ఏంటంటే మనం చేస్తున్న కొన్ని తప్పిదాలు. సో మానవులుగా మనం పుట్టిన తర్వాత కొన్ని విషయాలు మనం నియంత్రణ లేకుండా చేసే ప్రతి ఒక్క పని ఇవాళ అవి విజృంభిస్తున్నాయి. ప్రకృతి విలయతాండవం చేస్తుంది మన మీద. ఎప్పుడు ఎటు నుంచి ఏది వస్తుందో అని చెప్పకుండా చేసేస్తున్నారు వాళ్ళు. ఎందుకు ఇలా చేస్తుందంటే దానికి కారణం కూడా మనమే. ఎందుకంటే అకాలంగా చెట్లు నరికేస్తున్నాం, అంటే అకాలంగా ఇష్టం వచ్చినట్టుగా విసర్జన చేయడం, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు మన మనుషుల్ని హీనంగా మాట్లాడడం. అంటే మానవుడిగా పుట్టాక, ఒక మనిషిగా పుట్టాక ఫస్ట్ మనిషిగా ఉన్నప్పుడు ఇంక తోటి మనిషిని గౌరవించాలి, తోటి మనిషిని హీనంగా మాట్లాడకూడదు. కానీ ఆ లక్షణాలు ఏమి పెట్టుకోకుండా మాకున్నది ఇంత అని గర్వంతో వెళ్ళిపోయిన వాళ్ళు, గర్వంతో ఎగిరే వాళ్ళు, గర్వంతో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా శిక్షలు. అంటే ఇప్పుడు ఏం చేస్తే పెద్దవాళ్ళు చేసిన ఏవైతే పుణ్యం ఉంటుందో అది పిల్లలకి వస్తుంది. మరి పెద్దవాళ్ళు చేసిన పాపం కూడా పిల్లలకి వస్తుంది కదా. ఒకప్పుడు ఎప్పుడో మనం చేసిన ప్రతి ఒక్క చర్యకి ఇవాళ మనం అనుభవిస్తున్నాం. ప్రతి చర్య అనమాట. అది ఎలా తీసుకుంటుందంటే ఇంకా విధ్వంసం చేస్తుంది. ఇప్పుడు మనకి కోపం వస్తే మనం నష్టపోతాం, మన కుటుంబం నష్టపోతుంది. ప్రకృతి కోపం వస్తే ప్రపంచము అల్లాడిపోతుంది. ఇది ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి. ఇప్పుడు గ్రహ గమనాలు అన్ని కొన్నా మనకి ఎప్పుడు ఏది ఎలా నడుస్తుంది అనేది చెప్పడానికి లేకుండా ఉంది. ఇప్పుడు రాశి ఫలాలు మనం తీసుకుంటే మాస ఫలితాల్లో ఇప్పుడు కుజుడు అనుకూలంగా లేడు, రవి అనుకూలంగా లేడు, శుక్రుడు అనుకూలంగా లేడు, బుధుడు అనుకూలంగా లేడు. ఎవరికి వీళ్ళకి ఈ బుధుడు అనుగ్రహం ఉంది అంటే వాళ్ళకి బుధుడు అనుగ్రహం లేదు, వీళ్ళకి శుక్రుడు అనుగ్రహం ఉంది అంటే వీళ్ళకి శుక్రుడు అనుగ్రహం లేదు. అలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రాశికి వీడు ఒక గ్రహమే అనుకూలం. అంటే ఈ మాసంలో మనం ఒక గ్రహం మాత్రం అనుకూలంగా ఉంది ఒక్కొక్క రాశికి. అది కూడా మిశ్రమ ఫలితాల్లో, పూర్తి ఫలితాల్లో కాదు. దీనికి మనం ఏం చేయాలి అంటే భగవంత ప్రార్థన. మనం మనిషిగా పుట్టినప్పుడు మనం చేయాల్సిన ధర్మం ఏది ఉంది, తోటి మనిషిని హీనంగా చూడకుండా తోటి మనిషితో మంచిగా మాట్లాడి వాళ్ళు ఎవరో ఏంటో పక్కన పెడితే మనిషి ముందు, ఆ విధంగా మనం ముందుకు వెళితే అన్ని కూడా మనకి ప్రశాంతంగా జరుగుతాయి. మన ఇంట్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దైవారాధన, దీపారాధన చేసుకోవడం, శుభశకునాలు చూసి బయటికి వెళ్ళడం. వెళ్ళేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా అమ్మ ఉంటే అమ్మ, భార్య ఉంటే భార్యని ఎదురు రమ్మని చెప్పడం. వాళ్ళు వెళ్ళేటప్పుడు వస్తున్నప్పుడు క్షేమంగా వెళ్ళండి, లాభంగా రండి అని చెప్పి వాక్యం చాలా ముఖ్యం. ఒకప్పుడు ఇలా ఉన్న ఇప్పుడు ఈ ప్రస్తున్న కాలానికి, ఈ విషమ కాలానికి మాత్రం ఖచ్చితంగా ఇంట్లో శుభశకునాలు చూసుకొని బయలుదేరడం అనేది చాలా చాలా అవసరం. ఇది చేదస్తాల కింద కొట్టి పడేస్తే మాత్రం మనం ఇంకేం చేయలేము. పాజిటివ్ యాటిట్యూడ్ ని మనం ఖచ్చితంగా పెంపొందించుకోవాలి, పాజిటివ్ గానే ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే చాలా భయానకమైనటువంటి ఇవాళ కూడా చూసుకుంటే అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ జస్ట్ మనకి హైదరాబాద్ దగ్గరలోనే, లింగంపల్లి దగ్గరలో జరిగింది. సో ఎక్కడ చూసినా వార్త అనేది ఏదైనా వస్తుందంటే అది భయం వేసేస్తుంది, ఏం జరిగిందిరా. సరే, మరి గ్రహస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పుడు డెఫినెట్ గా మనం మన జాగ్రత్తలు తీసుకోవాలి. దైవారాధన మస్ట్ అండ్ షుడ్ గా చేసుకోవాలి, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయినప్పటికీ ఒకసారి ద్వాదశ రాశులకి విడివిడిగా ఒకసారి మాట్లాడుకుంటే పర్టికులర్ గా ఏ విషయాల్లో ఏ రాశుల వాళ్ళు జాగ్రత్త పడాలి అనేది ఒక్కసారి వివరించండి. తప్పకుండా. మరి మొదలు పెడదాం. ఇక కన్యా రాశి వారికి జూలై మాసం ఎలా ఉండబోతోందండి? తప్పకుండా. కన్యా రాశి వాళ్ళకున్న కాస్త మిశ్రమ ఫలితాలు అన్నప్పటికీ బాగుంది అన్న. వీళ్ళకి ఎందుకు బాగుంది అంటే
వీళ్ళకి వ్యయ స్థానంలో కుజకేతువులు. దానివల్ల ఏంటంటే వ్యయ స్థానంలో పాపగ్రహాలు ఎప్పుడు ఉంటే ఏంటంటే బలవంతంగా ఏ పనైనా వీళ్ళు చేపిచ్చేస్తుంటారు. అంటే కొన్ని సిచ్యువేషన్స్ అలా వచ్చిందండి మీరు చేయాల్సి వచ్చిందంటారు కదా, అలాంటి విషయాలు వీళ్ళకి జరుగుతూ ఉంటాయి. సో కన్యా రాశి వాళ్ళకి మెయిన్ అదొక ప్లస్ పాయింట్. రెండోది రాహు, శత్రువులు జయించే అవకాశం, శత్రువులు ఎదిరించేసే అవకాశం వీళ్ళకి కలిగే అవకాశం కనిపిస్తుంది. సో అంటే ఏంటి అంటే శత్రుత్వం అంటే వీళ్ళలో ఉండే శత్రుత్వం కంటే వీళ్ళ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో పాత ఆలోచనలు తీసి పాడేసి కొత్తగా ఆలోచనతో మొదలు పెడతారు. అంటే శత్రు స్థానంలోనే పాపగ్రహం పాపగ్రహం చాలా మంచిది, యోగిస్తుంది కదా వీళ్ళకి. అది ఏం చేస్తుందంటే శత్రువులు నివారిస్తుందంటే మనలో ఉన్న శత్రువుల్ని. సో మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో ఆలోచనలు, అంటే ఇప్పుడు ఈ ఉద్యోగం మానేస్తే నాకు ఇంకో లైఫ్ లేదు, ఇంకో జీవితం లేదు అనుకునే వాళ్ళకి కాదు, చేయొచ్చు, బెటర్ చేసుకోవచ్చు, చాకరీ చేసే కంటే తప్పించుకొని బెటరు అని చెప్పి ఆలోచన కలిగించి అక్కడి నుంచి బయట తీసుకొస్తాయి. ఇప్పుడు శుభగ్రహాలు అయితే ఏమి చెప్పవు, కానీ పాపగ్రహాలు అయితే ఆ స్థానం మార్పించేస్తాయి. స్థానం చలనం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. వీళ్ళు వెళ్ళి వేరే ప్లేస్కి వెళ్ళడము, మంచి ప్రమోషన్లో రావడము, ఉద్యోగం అనేది బాగా వీళ్ళకి యోగిస్తుంది. ఈ మాసంలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగం రావడం, ఉన్న ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగానికి వెళ్ళడం, ఆ ఉద్యోగంలో బాగా కష్టం ఉంటే ఆ ఉద్యోగం వదిలేసి కొత్త ఉద్యోగం వెళ్ళడం, ఈ ఆఫర్ లెటర్స్ రావడం, ఇది కన్యా రాశి వాళ్ళకి ఈ మాసంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి. సో వీళ్ళకి ఉద్యోగం విధంగా కాదు, వ్యాపార విషయంలో కూడా బాగా యోగిస్తున్నాయి. అయితే అధిక ఖర్చు అయితే ఉంది వీళ్ళకి. సో అధిక ఖర్చు అనేది వీళ్ళ ప్రయాణాలు ఏవైనా చేస్తే ఆ ప్రయాణాలు సాత్వికమైన ప్రయాణం, అంటే శుభకార్యాలకు ఏదైనా క్షేత్రాలకు వెళ్తే అది మంచి ఫలితాలు, విహారయాత్రలకు విందులకు వెళ్తే మాత్రం అది చెడు ఫలితాలు వస్తాయి వీళ్ళకి. సో కోరి వెళ్ళి కష్టాలు తెచ్చుకోవడం అనేది ఈ కన్యా రాశి వాళ్ళకి. విహారయాత్రలు వెళ్ళకూడదు, శుభకార్యాలకు వెళ్ళొచ్చు, అయితే క్షేత్ర దర్శనాలకు వెళ్ళొచ్చు, చాలా మంచి ఫలితాలు. సో ప్రయాణాలు రెండు మంచివే. అయితే ఈ ప్రయాణం అయితే వీళ్ళకి అధిక ఖర్చు అవుతుంది, ఏం జరుగుతుందో తెలియదు. ఈ ప్రయాణం అయితే వీళ్ళకి భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది, మనశ్శాంతి ఉంటుంది. సో వీళ్ళ ప్రయాణ విషయంలో ఇది తీసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పే విషయం ఏంటంటే పర్సనల్ జాతకంలో ఏ యోగం ఉందో తెలియదు, గోచరిచ్చి ఈ యోగాలు ఉన్నాయి. సో ప్రయాణం ఉంది, అధిక ఖర్చు ఉంది. ఈ అధిక ఖర్చు ప్రయాణాన్ని ఎలా తీసుకుంటామంటే వాళ్ళ జాతకంలో యోగం ఉంటే అది మంచి ప్రయాణం అవుతుంది, వాళ్ళ జాతకంలో యోగం లేకపోతే అది వృధా ప్రయాణం అవుతుంది, దానివల్ల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ వీళ్ళకి. ఇంకా వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ముఖ్యంగా తల్లిదండ్రుల విషయంలో, పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసంలో వాళ్ళ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం విషయం కావచ్చు, వాళ్ళ కొత్త వస్తువులు కొనమంటే కొత్త వస్తువులు కొనిస్తే వాళ్ళ ప్రయాణాలు చేసే విషయం కానీ, కొత్త వాహనాలు కొనివ్వడం కానీ, ఇవన్నీ కాస్త ఆలోచించి చేయడం చాలా ముఖ్యం. మరి ఏ దేవతారాధన వీరికి మంచి ఫలితాన్ని ఇస్తుందని అనుకోవచ్చు? విష్ణు ఆరాధన ఖచ్చితంగా చేయాలి వీళ్ళు. ప్రతి బుధవారం విష్ణు ఆలయానికి వెళ్ళి తులసి మాలని సమర్పించాలి. సో తులసి మాల సమర్పించడం, లక్ష్మీనారాయణ ఆరాధించడం, లక్ష్మీ అమ్మవారికి విష్ణువుకి తులసి మాల సమర్పించి అక్కడ 21 ప్రదక్షిణాలు చేయడం, పచ్చకర్పూరాన్ని ఆ గుళ్ళో వెలిగించమని చెప్పి ఇవ్వడం, ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి వీళ్ళకి. అలా కనిపించాలి, ఈ మాసం అంతా వీరికి ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించారండి. కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో